పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల నుండి లాభాల్లోకి తీసుకురావడాన్ని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటీకరణ కథనాలను తప్పుడు అన్నారు. 11,500 కోట్లు మంజూరు చేసి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును కాపాడతామని, కార్మికులు ట్రేడ్ యూనియన్లతో లాభాల బాట పట్టిస్తామని అన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే, జాతీయ రహదారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఈ దేశంలో ప్రజలందరికీ కూడా వెసులుబాటు కలిగే విధంగా పెద్ద ఎత్తున ట్యాక్స్ నుండి మినహాయించినటువంటి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రికి కూడా భారతదేశ ప్రజల తరఫున మనందరూ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో జిఎస్టీ అమలు ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజలు ట్యాక్స్ రూపంగా అనేక సార్లు విడివిడిగా ట్యాక్స్ విధించి దోపిడీకి గురైనటువంటి సమయంలో భారత ప్రభుత్వం ఏకరూప పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రారంభంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో జిఎస్టీ వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటనేటువంటి విషయం ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ గ్రహించడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 4-5 స్లాబులుగా ఉన్నటువంటి 5%, 12%, 18%, 28% స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీని 12%, 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5%, 18% స్లాబులు మాత్రం అమలు చేయడం అనేది ఈ దేశ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఏలూరు జిల్లా